సీఎం చంద్రబాబుతో ఇవాళ కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కుటుంబం భేటీ అవుతారని ప్రచారం జరుగుతోంది. పూర్తి వివరాలు మా ప్రతినిధి సుంకన్న అడిగి తెలుసుకుందాం. సుంకన్న, చెప్పండి, చంద్రబాబు కోట్ల కుటుంబానికి అపాయింట్మెంట్ ఇచ్చారా? కళ్యాణి కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ సీనియర్ నేత కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ఇవాళ సీఎం చంద్రబాబుతో అమరావతిలో కలిసే అవకాశం ఉందని కూడా కాంగ్రెస్ కోట్ల సన్నిహితులు కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు. అయితే గత 4-5 రోజుల నుంచి కూడా కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. అయితే విజయవాడలో రీసెంట్ గా కాంగ్రెస్ కోర్ కమిటీలో కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ తీసుకున్నటువంటి పొత్తులపై తీసుకున్నటువంటి నిర్ణయం పైన కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలన్నిటి కూడా దూరంగా ఉంటూ హైదరాబాద్ లోనే ఉంటున్నారు. అయితే ఈ క్రమంలోనే ఆయన పార్టీ మారుతారనే ప్రచారం కూడా ఆ జిల్లాలో జోరుగా జరుగుతున్నటువంటి క్రమంలో ఏదైతే సూర్యప్రకాష్ రెడ్డి తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించేందుకు టీడీపీ ముఖ్య నేతలందరూ కూడా సంప్రదింపులు జరుపుతున్నట్టుగా తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఇవాళ కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి అమరావతిలో సీఎం చంద్రబాబుతో కలిసి తెలుగుదేశం పార్టీలో ఎప్పుడు చేరబోతున్నాడు అనే దాన్ని కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందని కూడా ఆయన ముఖ్య సన్నిహితులు చెప్తున్నారు. మరోవైపు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ఇవాళ అమరావతిలో సీఎం చంద్రబాబుతో భేటీ అయిన తర్వాత రేపు కానీ మర్నాడు కానీ కర్నూలులోని కోట్ల ఇంటి దగ్గర ఆయన కార్యకర్తలతో సమావేశమై తన భవిష్యత్ కార్యాచరణ కూడా ఆయన సన్నిహితులకైతేనేమి కార్యకర్తలను కూడా ప్రకటించే అవకాశం ఉందని కూడా కోట్ల సన్నిహితులు చెప్తున్నారు. మరోవైపు ఇవాళ కర్నూలులో జిల్లాలోని నంద్యాల పార్లమెంట్ సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఓపెనింగ్ ఉంది. ఈ కార్యక్రమానికి పిసిసితో రఘువీరారెడ్డితో పాటు మరికొంతమంది ముఖ్య నాయకులు కూడా వస్తున్నారు. అయితే ఈ కార్యక్రమానికి కూడా కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి హాజరయ్యి ఇవాళ సీఎం చంద్రబాబుతో కలిసేందుకు కూడా హైదరాబాద్ నుంచి అమరావతికి బయలుదేరి తెలిసింది. మరి కాసేపట్లో ఇవాళ సాయంత్రం లోపలగా సీఎం చంద్రబాబు అపాయింట్మెంట్లు ఇచ్చినట్టుగా ఆయన సన్నిహితులు చెప్తున్నారు. సాయంత్రం లోపల సీఎం చంద్రబాబుతో భేటీ అయిన తర్వాత ఆయన నేరుగా విజయవాడ నుండి కర్నూలుకు వచ్చిన తర్వాత కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసి భవిష్యత్ కార్యాచరణ ప్రకటించేందుకు కూడా కోట్ల సన్నిహితులు ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కోట్లకు మద్దతుగా తెలుపుతూ కాంగ్రెస్ యూత్ కాంగ్రెస్ నాయకులు అదేవిధంగా కాంగ్రెస్ అనుబంధ సంస్థ నాయకులందరూ కూడా కర్నూలు జిల్లాలోని 14 నియోజకవర్గాల్లోని కాంగ్రెస్ యూత్ నాయకులు అదేవిధంగా కాంగ్రెస్ అనుబంధ సంస్థలకు సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలందరూ కూడా రాజీనామా చేస్తూ కాంగ్రెస్ అయితే హైకమాండ్ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని కూడా పూర్తిగా వ్యతిరేకించారు. కోట్ల వెంటనే తాము నడుస్తామని కూడా కాంగ్రెస్ యూత్ నాయకులు చెప్తున్నారు. మరోవైపు ఈ కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి వాళ్ళ సీఎం చంద్రబాబుతో కలిసిన తర్వాత ఈ 4-5 రోజుల లోపలనే ఆయన పార్టీ అయితే కలిసిన తర్వాత పార్టీలో చేరుతున్న విషయాన్ని చర్చించిన తర్వాత ఎప్పుడు పార్టీలో చేరుతారు అనేది కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మొత్తానికి అయితే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి తెలుగుదేశం పార్టీలోకి వెళ్లే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కళ్యాణి, థ్యాంక్ యూ సుంకన్న.